ఆ రోజు నుంచి కూడా ప్రభుత్వ రంగంలో ఏదైనా ప్రజా సౌకర్యం కోసం సౌలభ్యం కోసం జరుగుతున్న కార్యక్రమం ఏదైనా ఉంటే దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే పరిస్థితి. ఈరోజు ఇప్పటికే 10 కళాశాలను ఇవ్వాలని క్యాబినెట్లో నిర్ణయం చేయడం, ప్రారంభంగానే 5 కళాశాలలు ఉన్నాయి. ఇంకో ఈ నేపథ్యంలో వచ్చి ఈ ఇస్తున్న పరిస్థితులని చెప్పి ప్రజలు కన్విన్స్ చేస్తే ఆలోచన పర్వాలే. కానీ కట్టిన కాలేజీల్ని ఇంకా ప్రారంభం చేయబోయే కాలేజీలని అడ్మిషన్లు వచ్చి శాంక్షన్ చేస్తే పులివెందుల లాంటి కాలేజీలకి మెడికల్ హోమ్స్ ఇస్తే మా పొద్దు అని చెప్పని తిరస్కరించిన ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని మనం ఈ కూటమి ప్రభుత్వాన్ని చూసాం. ఈ రోజున్న పరిస్థితుల్లో చాలా దురదృష్టకరం. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దుశ్చర్యలు చేయడం ఇది ధర్మం కాదు. ప్రజా ఆరోగ్యాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ పరం చేయడం అనేది వాళ్ళ చేతుల్లో పెట్టి వారి దయాదాక్షాలనే మీద సామాన్యుల పరిస్థితిని దీనస్థితితో నెట్టడం అనేది మంచి సాంప్రదాయం కాదనేది ఆ నాయకులకి హెచ్చరిస్తున్నాం. మహానుభావుడు ఎక్కడున్నాడో కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆరోగ్యశ్రీ తెచ్చినప్పుడు పేద ప్రజల కోసం కార్పొరేటర్ వైద్యం ఉండాలని, వారితో సమానంగా వారు కూడా ట్రీట్మెంట్ చేసుకుని వారితో వాళ్ళకి ఉన్న ఇబ్బందులు లేకుండా ఆ రోజు ఆరోగ్యశ్రీ పెట్టిన పరిస్థితి. పెట్టిన మొదటి సంవత్సరంలో ఇన్సూరెన్స్ కంపెనీతో డైప్ అయిన పరిస్థితి కూడా మనకు తెలుసు. అప్పుడున్న నేపథ్యంలో సామాన్యులు ఇబ్బంది పడుతుంటే అప్పుడున్న కంపెనీలు అరకొరగా వారికి సౌకర్యాలు కల్పించడంలో ఇబ్బంది పెడుతుంటే కాదని చెప్పని ప్రభుత్వం ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి తద్వారా ఆ రోజు చేసిన నేపథ్యం. ఇప్పటికే 14 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో పూర్తిగా ఆరోగ్యశ్రీని నిర్వహణ చేశారు. పేదవాడికి ఏ హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడ వైద్యం దొరకట్లే. ఎంతసేపు కబుర్లలో ఉన్నాయి తప్ప, మాటల్లో ఉన్నది తప్ప చేతుల్లో ఎక్కడ కనిపించట్లే. స్వయం క్షేత్రస్థాయిలో పరిశీలించండి. వెళ్ళండి నెట్వర్క్ హాస్పిటల్కి, అక్కడున్న పేషెంట్ని అడగండి ఎందుకు కారణం. సకాలంలో వాళ్ళకి వచ్చి నిరుధులు చేయకపోవడం వల్ల హాస్పిటల్ పడుతున్న వాళ్ళు పూర్తి స్థాయిలో వైద్యం అందించడానికి నిరాకరిస్తున్న నేపథ్యం. ఏమనంటే మీ ప్రభుత్వం అయిపోయినప్పుడు వాళ్ళకి బకాయి పెట్టిస్తారు, అందుకే మీ బకాయిలు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు బకాయిలు పెట్టలేదా? మీరు 2019లో వైసీపీ ప్రభుత్వానికి వచ్చి అధికారం అప్పచెప్పినప్పుడు మీరు 0 బకాయిలు ఉన్నాయా? ఆ రోజు లేవా? ఇది కంటిన్యూ ప్రాసెస్. ఈ రోజుకి 2 లక్షల రూపాయలు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. ఈ 2 లక్షల కోట్ల రూపాయల్లో అందులో 6,000 కోట్ల రూపాయలని మీరు వచ్చి ప్రజా ఆరోగ్యం కోసం హాస్పిటల్ కోసం వచ్చి మీరు వచ్చి ఖర్చు చేయడానికి మీ మనసు తప్పలేదా? దాంట్లో కూడా మీకు కమిషన్లు, దాంట్లో కూడా మీకు లాలుచులు, దాంట్లో కూడా అవినీతి కోసం ఆలోచన చేస్తున్నారా? ఇదేనా పరిపాలన? ఇందుకేనా మీకు అధికారం ఇచ్చింది?
చాలా తప్పు. క్షమించిన జ్ఞానం ఇది. ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తే ముందు ప్రజాతాలకు శ్రేయస్సు, ప్రజాతాలకు ఆరోగ్యం మహాభాగ్యమని పెద్దలు అన్నారు. అసలు నిమ్మకు నూరెత్తినట్టే లేదే, చేముకుంటున్నట్టే లేదే. అంటే ఒకసారి ఓటేస్తారు, మాకు 5 సంవత్సరాలు అధికారం ఉంది, పర్వాలేదు, మేము ఏం చేసినా చెడుతుంది అనే రీతిలోనా? కాబట్టి రాష్ట్ర ప్రధానికి అందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గమైన ఆలోచనని, దుష్ట ఆలోచనని ఒకసారి ఆలోచన చేయాలని కోరుతున్నాం. మా మీద కోపం ఉంటే, లేదు జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉంటే మీరు ఆలోచన చేసుకున్న కోపాన్ని ఇంకో విధంగా తీర్చుకోండి. కానీ పెద్ద ఆరోగ్యం మీద, పెద్దల తాలూకా ఆరోగ్య సమస్యల మీద ఇటువంటి దుశ్చరణ చేస్తూ దుష్టప్రభావం చేయడం ఇది అన్యాయం అని చెప్పని చెప్తూ ఈ చర్యల్ని మళ్ళీ మీరు పునరాలోచించాలని చెప్పిన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటి కాదండి, ఇవాళ రైతులకు సంబంధించిన సమస్య తీసుకుంటే యూరియా మొన్న ఎప్పుడు చూస్తాను చంద్రబాబు నాయుడు తాలూకా ముఖ్యమంత్రి తాలూకా ఆయన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బెదిరిస్తున్నాడు. ఆయన ఏం చంద్రబాబు నాయుడు మీ బెదిరింపులకి అదిరింపులకి బెదిరిపోతారు అనుకున్నారా? వాస్తవాన్ని కనిపించట్లేదా? వీధుల్లో జరుగుతున్న పరిస్థితులు కనిపించట్లేదా? ఊర్లో జరుగుతున్న పరిస్థితి కనిపించట్లేదా? క్షేత్రస్థాయికి వెళ్తారా? వెళ్ళండి, చూడండి. మీరు ముఖ్యమంత్రిగా, ఒక బాధ్యత వ్యక్తిగా అసలు ఎందుకు వచ్చింది ఈ సమస్య? ఏ కారణం వల్ల వచ్చింది? గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం సాగు ఎక్కువైందా? లేదు మనం చేసిన ఫోర్కాస్ట్ తో ఏమైనా లెక్కల్లో తప్పులు వచ్చాయా? లేదు అనుకున్నంత దిగుబడి రావట్లేదా? యూరియా దిగుబడి చేసుకోవట్లేదా? లేదు ఒకవేళ ఇస్తే అదేమైనా బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతుందా అనేది మీరు ఒకసారి పరిశీలన చేసుకోకుండా దాని మీద వచ్చి క్షేత్రస్థాయిలో మీరు వచ్చి ఎంక్వైరీ చేయకుండా తిరిగి పేస్తా అంట చర్య తీసుకుంటారు అని అడిగితే ఎవరి మీద చర్య తీసుకుంటారు? ఎస్, ఈ రాష్ట్రంలో యూరియా కొరత ఉంది. ఈ కొరత కారణం ప్రభుత్వ తాలూకా విధానం వారు చేస్తున్న అవినీతి కార్యక్రమాల వల్ల ఈ కార్యక్రమం జరిగింది. అందుకే రైతులు ఇబ్బంది పడుతున్నారు చెప్తున్నాను. ఇది రికార్డ్. పదండి వెళ్దాం మీరు నేను ఊరిలోకి చూద్దాం. ఎక్కడ ఏసీలో కూర్చొని సొన్నాయి నొక్కులు నొక్కడం కాదు. సమస్య వస్తే సమస్యని పరిష్కారం చేయడం కోసం ఆలోచన చేయాలి. ఎదురుదాడి చేసి ఎన్నాళ్ళు ఎదురుదాడి చేస్తారు? ఎందుకు 5 సంవత్సరాలు కదా, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు యూరియా సమస్య రాలేదు, ఏం పడలేదు. అప్పటికంటే అప్పుడే ప్రొడక్టివిటీ తగ్గిందా? చేయండి, లెక్కలు చూడండి.